హలో అండి. నమస్తే. వెల్కమ్ టు ఏబి ట్రేడ్ తెలుగు. నిన్న మన అనాలిసిస్ వీడియో చూసిన వాళ్ళందరూ ఐ హోప్ ఈరోజు చాలా కూల్‌గా ప్రశాంతంగా ట్రేడ్ కంప్లీట్ చేశారనుకుంటాను. ఎందుకంటే నిన్న మనం మాట్లాడుకున్నాము మార్కెట్‌లో హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్ రాబోతుంది అని. చూడండి అరౌండ్ 47,192 బ్రేక్ అయితే నెక్స్ట్ మన టార్గెట్ 46,909 అని నిన్ననే మనం మాట్లాడుకున్నాము. లేదంటే ఇక్కడ మనకు ఒక చిన్న పాయింట్, ఇక్కడ చిన్న లైన్ కనిపిస్తుంది కదా, ఈ లైన్ బ్రేక్ అయ్యి పైకి వెళ్తే ఒక చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ తీసుకోవచ్చు అనుకున్నాము. కానీ మార్కెట్ ఆ లైన్ కంటే పైకి వెళ్ళలేదు. చూడండి మార్కెట్ మంచి ప్రైజ్ యాక్షన్ ఫామ్ చేసి 47,192 లెవెల్ని బ్రేక్ చేసి మళ్ళీ మంచి ప్రైజ్ యాక్షన్ని ఫామ్ చేసి మార్కెట్ మళ్ళీ కిందకు వెళ్ళడం జరిగింది. చాలా కూల్గా ప్రశాంతంగా మార్కెట్ ఈరోజు ఎండ్ అయింది. ఐ హోప్ మీకు కూడా అలాగే ఎండ్ అయింది అనుకుంటాను. ఇంకా నిఫ్టీ నిన్న ఏం మాట్లాడుకున్నాం ఒకసారి అబ్జర్వ్ చేస్తే చూడండి, నిన్న మనము అరౌండ్ ఈ లెవెల్ పైన మార్కెట్ కానీ సస్టైన్ అయితే చిన్న స్కాల్పింగ్ ట్రేడ్ చేయొచ్చు అనుకున్నాము. లేదంటే మార్కెట్ నిఫ్టీలో కూడా సెల్లింగ్ రావచ్చు అనుకున్నాము. 22,223 లెవెల్ బ్రేక్ అయితే మార్కెట్ ఫాలో అవుతుంది అనుకున్నాము. చూడండి ఈరోజు నిఫ్టీలో మూమెంట్ని ఒకసారి గమనించినట్లయితే డే క్యాండిల్స్ ఒకసారి చూస్తే చూడండి మంచి ట్రెండ్ లైన్, ఒక ట్రెండ్ లైన్ని ఫామ్ చేసి బ్రేక్ చేసి మార్కెట్ కిందకి క్లోజ్ అయింది. చూడండి మంచి ట్రెండ్ లైన్ ఫామ్ చేసింది. ట్రెండ్ లైన్ని మార్కెట్ బ్రేక్ చేసి కిందకి ఫామ్ చేసింది. ఈ ట్రెండ్ లైన్ టార్గెట్ రెగ్యులర్గా ఫస్ట్ టార్గెట్ వచ్చేసరికి ఈ లెవెల్ అరౌండ్ ఉంటుంది. అరౌండ్ ఈ లెవెల్ మన ఫస్ట్ టార్గెట్ అవుతుంది. చూద్దాము రేపు మార్కెట్ ఎలా మూవ్ అవుతుంది అన్న విషయాన్ని ఒకసారి రేపటి మార్కెట్ అనాలిసిస్ గమనించినట్లయితే, రేపు నిఫ్టీలో ఎక్స్పైరీ ఉంది కదా, ఇలా జనరల్గా ఇలా మార్కెట్ వన్ డైరెక్షన్లో ఫాలో అయినప్పుడు మనం ఓఐ డేటాని కూడా అంత పర్ఫెక్ట్గా కన్సిడర్ చేయలేము. ఎందుకంటే ఎక్కువ ఓఐ మొత్తం సిఈ సైడే బిల్డ్ అయి ఉంటుంది. పిఈ సైడ్ అన్వైండింగ్ అయిపోయి మొత్తం సిఈ సైడే వెళ్ళిపోవడానికి ట్రై చేస్తారు. కాబట్టి అంత స్ట్రాంగ్గా మనము ఈ ఓఐ డేటాని కూడా కన్సిడర్ చేయలేము. మార్కెట్ వన్ డైరెక్షనల్గా ఫాలో అయినప్పుడు రేపటి మార్కెట్ అనాలిసిస్ ఏంటి అని ఒకసారి, అంటే రేపటి మార్కెట్ ఎలా ట్రేడ్ చేయాలి అనే విషయాన్ని ఒకసారి మనం అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి మార్కెట్ ఒక మంచి లెవెల్లో క్లోజ్ అయింది. అరౌండ్ ఈ లెవెల్ ఈరోజు లో ఉంది కదా, ఇది బ్రేక్ అయ్యి రేపు మార్కెట్ కిందకి వస్తే మళ్ళీ ఒక మంచి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 21,911 అరౌండ్ ఈ లెవెల్ మార్కెట్ బ్రేక్ చేసి మళ్ళీ కిందకు వస్తే మళ్ళీ మంచి ఫాల్ ఉండే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ టార్గెట్ అది బ్రేక్ అయితే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసరికి అరౌండ్ మనకి 21,805 వరకు మళ్ళీ మార్కెట్లో ఫర్దర్ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇది పిఈ సైడ్. రేపు సిఈ సైడ్ ఒకసారి మాట్లాడుకున్నట్లయితే సిఈ సైడ్ అంత అగ్రెసివ్గా ట్రేడ్ చేయడానికి స్కోప్ లేదు. ఎందుకంటే ఒకవేళ మార్కెట్ రేపు పెరగాలనుకున్న మార్కెట్ వన్ డైరెక్షన్లో షార్ప్గా పెరిగిపోవాలి. అలా పెరిగినప్పుడు ఏదైనా ప్రైజ్ యాక్షన్లో ఫర్దర్ ట్రేడ్స్ వస్తే మీకు మళ్ళీ నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేయడానికి ట్రై చేస్తాను. మన టెలిగ్రామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఎవరైనా జాయిన్ అవ్వకపోతే ఒకసారి మన లింక్ ఉంటుంది, లింక్ని క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. ఇంకొక విషయము, మనకు ఉన్నదే కొంచెం చిన్న గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్. దీంట్లో కూడా ఎవరో మళ్ళీ ఫేక్ టెలిగ్రామ్ గ్రూప్ క్రియేట్ చేశారంట. మన గ్రూప్లో అరౌండ్ 57 మెంబర్స్ ఉంటారు. మన లింక్ క్లిక్ చేసి మాత్రమే జాయిన్ అవ్వండి. డైరెక్ట్గా టెలిగ్రామ్లోకి వెళ్ళి సెర్చ్ చేసి జాయిన్ అవ్వద్దు. రేపు మార్కెట్ ఒకవేళ ఇలా డైరెక్షనల్గా పెరిగిపోయి ఏదైనా ప్రైజ్ యాక్షన్ ఫామ్ అయితే నేను టెలిగ్రామ్లో అప్డేట్ చేస్తాను. లేదు ఇంకా మార్కెట్ అరౌండ్ ఈ లెవెల్ దగ్గర కొంచెంసేపు ఫైట్ చేసి మళ్ళీ కొంచెం కిందకు వచ్చి మళ్ళీ పైకి ఇలా బ్రేక్ చేసి పైకి వెళ్తేనే నేను సిఈ సైడ్ ఫర్దర్ యాక్టివ్గా, అంటే సిఈ సైడ్ వెళ్ళడానికి ట్రై చేస్తాను. లేదంటే సిఈ సైడ్ నిఫ్టీలో వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపాను. ఎందుకంటే మార్కెట్ ఏ ప్రైజ్ యాక్షన్ లేకుండా షార్ప్గా ఫాల్ అయింది. ఉంటే రేపు సైడ్ వేస్ ఉండొచ్చు, లేదంటే రేపు ఎక్స్పైరీ కాబట్టి వోల్టాలిటీగా ఉంటుంది, కానీ డైరెక్షనల్గా ఉండే ఛాన్స్ తక్కువ. ఎందుకంటే ఈరోజే డైరెక్షనల్గా మార్కెట్ మూవ్ అయిపోయింది కాబట్టి రేపు అంత డైరెక్షనల్గా ఉండకపోవచ్చు. ఐ హోప్ రేపు మార్కెట్ ఈ లెవెల్లోనే ఎక్కువ ఉండటానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఈ లెవెల్లోనే మార్కెట్ ఉండటానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. ఒకసారి నీట్గా అబ్జర్వ్ చేయండి.
ఇంకా బ్యాంక్ నిఫ్టీని ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే బ్యాంక్ నిఫ్టీ ఈరోజు చాలా పర్ఫెక్ట్గా నీట్గా మూవ్ అయింది, చాలా మంచిగా మూవ్ అయింది. చూడండి రేపటి అనాలిసిస్ ఒకసారి మా బ్యాంక్ నిఫ్టీలో అబ్జర్వ్ చేసినట్లయితే చూడండి, ఇక్కడ కూడా మార్కెట్ 46,895 దగ్గర అరౌండ్ ఈ లెవెల్ దగ్గర మార్కెట్ మంచిగా ప్రైజ్ యాక్షన్ని ఫామ్ చేసింది. చూడండి ఇక్కడ మంచి ప్రైజ్ యాక్షన్ ఫామ్ చేసింది. రేపు సింపుల్ ఈ లెవెల్ని కూడా మళ్ళీ మార్కెట్ రేపు బ్రేక్ చేసి కిందకి క్లోజ్ అయితే, ఈ లెవెల్ని మార్కెట్ బ్రేక్ చేసి కిందకి క్లోజ్ అయితే 46,716 ఇమీడియట్ మనకి టార్గెట్ అవుతుంది. అది కూడా మార్కెట్ బ్రేక్ చేస్తే ఇంకా మార్కెట్లో కంటిన్యూ ఫాల్ ఉండే ఛాన్స్ ఉంటుంది. 46,452 వరకు మార్కెట్ కంటిన్యూగా ఫాల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మధ్యలో ఇక్కడ మీరు గమనించినట్లయితే చాలాసార్లు మార్కెట్ రేంజ్ క్రియేట్ చేసింది. ఈ రేంజ్లో మార్కెట్ స్టక్ అయిపోతే మళ్ళీ పైకి వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతుంది. సో మార్కెట్ ఒకవేళ రేపే పైకి వెళ్ళిపోవాలని ట్రై చేస్తే సిఈ సైడ్ ట్రేడ్ ఎప్పుడు మనకి అగ్రెసివ్గా యాక్టివేట్ అవుతుందంటే 47,192 ఉంది కదా, ఈ లెవెల్ పైన మార్కెట్ క్లోజ్ అయ్యి కొంచెం సేపు 1 అవర్ అయినా మార్కెట్ సస్టైన్ అయ్యి మార్కెట్ పైకి వెళ్తూ ఉంటే అప్పుడు మాత్రమే మనం సిఈ సైడ్ స్కాల్పింగ్ ట్రేడ్స్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. కానీ మనము డైరెక్షనల్గా ట్రేడ్ తీసుకోవడానికి అంత ఇంట్రెస్ట్ చూపించొద్దు. సిఈ సైడ్ పిఈ సైడ్ చూసారు కదా 46,895 అరౌండ్ ఈ లెవెల్ 46,909 అరౌండ్ ఈ లెవెల్ బ్రేక్ చేసి మార్కెట్ కింద క్లోజ్ అయితే 46,700 వరకు ఒక టార్గెట్ ఉంటుంది. అది కూడా బ్రేక్ చేస్తే 452 వరకు నెక్స్ట్ టార్గెట్ ఉండడానికి ఛాన్స్ ఉంది. సిఈ సైడ్ 47,192 ఈ లెవెల్ని బ్రేక్ చేసి పైకి వెళ్తుంటే చిన్న స్కాల్పింగ్ ట్రేడ్స్ లాగా అరౌండ్ మనము ఈ లైన్ వరకు అరౌండ్ ఈ లెవెల్ వరకు మార్కెట్ మనం స్కాల్పింగ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. దట్స్ ఇట్ అండి. రేపటి ఇంట్రాడే స్టాక్స్ మనం నెక్స్ట్ షార్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాము. ఇంతవరకు వీడియో ఎవరైనా చూసినట్లయితే ఒక చిన్న కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఐ ఫీల్ వెరీ హ్యాపీ. అండ్ మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే జస్ట్ మన లింక్ నుంచే వెళ్ళండి, కానీ డైరెక్ట్గా సెర్చ్ చేసి వెళ్ళొద్దు. ఫేక్ అకౌంట్ ఎవరో క్రియేట్ చేశారంట. మన చిన్న అకౌంట్, మన చిన్న ట్రేడింగ్ ఛానల్, అందులో మళ్ళీ ఫేక్ అంట. జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. ఓకే, దట్స్ ఇట్. థ్యాంక్ యూ.